గుడ్ ఈవినింగ్. మంథని పీపుల్ గ్రూప్ జిజ్ఞాసలో భాగంగా ఈనాటి నా సందేహం చర్చనీయాంశంగా తీసుకుంటానని భావిస్తున్నాను. హిందూ పురాణాల ఇతిహాసాల ప్రకారం త్రిపురాసుల సంహారం కోసం పరమశివుడు 1000 సంవత్సరాలు నిశ్చల స్థితిలో తపస్సు చేశాడు. ఆ తపో అనంతరం కళ్ళు తెరిచేసరికి ఆ నయనాల నుండి 32 నీటి బిందువులు రాలాయి. అవి కుడి నేత్రమైన సూర్యనేత్రం నుండి కపిల వర్ణంలో 12, ఎడమనేత్రమైన చంద్రనేత్రం నుండి శ్వేతవర్ణంలో 16, మూడవ కన్ను అగ్నినేత్రం నుండి రక్తవర్ణంలో 4, మొత్తం 32 ఆశ్రువులు జాలువారి రుద్రాక్ష వృక్షాలుగా జన్మించాయి. వాటికి వివిధ ముఖాలతో రుద్రాక్షలు కాస్తాయి. పురాణాల ప్రకారం రుద్రాక్ష ధారణ పవిత్రమైనది, సర్వప్రదాయనిగా వ్యవహరిస్తారు. సందేహం: సాధారణంగా అశ్రుధారలు ఆనంద బాష్పాలుగాను విషాద బాష్పాలుగాను ఉంటాయి. పరమేశ్వరుని కన్నీళ్ల నుండి జాలువారిన రుద్రాక్ష వృక్షాల జనించిన ఆనంద బాష్పాల లేక విషాద బాష్పాల? అలాగే ఈ రుద్రాక్షల ప్రభావాల గురించి వివరిస్తారని విజ్ఞులకు విన్నపం. అలాగే గౌరవ సభ్యులు తమ అమూల్య అభిప్రాయాలు తెలియజేస్తారని భావిస్తున్నాను. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ అండి. మన గ్రూప్లో అశోక్ గారు అడిగారు కదా, రుద్రాక్షలు ఇవి ఆనంద బాష్పాల లేక కన్నీటి బాష్పాల అని. అవి ఒక్కొక్కసారి మనలో విపరీతమైనటువంటి ధ్యానం కానీ శక్తి కానీ జరిగినప్పుడు, పూజ జరిగినప్పుడు తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. రోమార్షణ, అశ్రువులు జారడం, తర్వాత తెలియని అనుభూతి, గాలి వచ్చినట్టు తాకడం, అటువంటిది అట్లా జరుగుతాయని భగవద్గీతలో కూడా ఉన్నది చెప్పారు కృష్ణుడు. రోమార్ష జాయతే అంటాడు కదా అర్జునుడు నీ విశ్వరూప సందర్శనం చూసి. అట్లా చాలామందికి చెప్తుంటారు అనుభవాలలో మాకు జరిగిందని. ఒకసారి దేవుడిని చూడగానే మా కళ్ళల్లోంచి నీళ్లు వచ్చినాయండి అని. అట్లనే మనం కూడా ఏదో తెలియని భక్తి భావంలో ఉంటే, అప్పుడు తపస్సు చేశాడు కదా శివుడు త్రిపురాసుర సంహారం కోసం. అంటే తనలో అనేకమైనటువంటి శక్తి, అంటే భగవంతుడే మరి శివుడే అన్నిటికి కదా, ఎందుకు తపస్సు అంటాం. ఆ తపస్సు నిజానికైతే అది మనకు నేర్పడానికి, చెప్పడానికి అదొక కథ ప్రక్రియ అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక పని అంటే త్రిపురాలు అంటే నిజంగా ఆ కథలో ఏంటి అంటే త్రిపురములు అంటే మనలో ఉన్నటువంటి 3 గుణాలు, సత్వ రజో తమో గుణాలు. వీటిని చంపాలే. ఎవరు? శివుడు అంటే జీవుడేనండి. ఆ జీవుడు చంపాలి అంటే ఏం చెయ్యాలి? కొన్నేళ్ళు తపస్సు చేశాడు కదా ఆయన. మనం కూడా మనలో ఉన్నటువంటి గుణాలను ఈ త్రిగుణాలను చంపడానికి, కంట్రోల్ చేయడానికి ఒక్కరోజు 2 రోజులు ఏదో మాకు ఇవాళ జరిగిపోయిందండి, ఇవాళ ఉపవాసం ఉన్నాం, మాకు ఆకలి మీద లేదను, ఇప్పుడు ఏదో మాకు చేతనైతులే సినిమాకు పోమనో తినో, అలా కాదు. అది మళ్ళీ రిపీట్ అయితే అట్లా కాదు. కొన్నేళ్ళు తపస్సు చేయాలి. ఎట్లా చేయాలి? నీలో ఉన్నటువంటి శక్తి నిన్ను కరిగించి నీ కళ్ళల్లోంచి నీకు ఏదో ఒక విధమైనటువంటి అనుభూతి కలిగించాలన్నమాట. అది భగవంతుడు కాబట్టి అవి రుద్రాక్షలుగా మారినాయి. మన సాధారణంగా మానవులు అయితే బిందువులు అంటున్నాం అంతే. అది భగవంతుని దా వచ్చినాయి అంటే అంటే అంత పవిత్రమైనవి అన్నమాట అవి. మన బిందువులు కూడా పవిత్రమైనటువంటివి. అప్పుడు ఆ పూజ చేసినప్పుడు వచ్చినప్పుడు కానీ, ఏదైనా మన సందర్శనం చేసినప్పుడు, ఎవరైనా పరమాత్మల భగవత్పాదుల పాదాలు తాకినప్పుడు కానీ, ఆ విధంగా వస్తే అవి కూడా నా కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతానండి అంటారు. ఎవరైనా కన్నీళ్లతో పాదాలు కడుగుతూ ఉంటుందా? అంటే అంత గొప్ప అని అర్థం అన్నమాట. అంటే నాలోని ఆ శక్తి అంత ప్రస్ఫుటం అయిందనమాట. నాలో ఉన్న భక్తి భావం కానీ శక్తి కానీ కన్నీటి రూపంలో బయటకు వచ్చిందన్నమాట. అది ఆ భావన. ఆ జీవుడు అట్లా చేస్తేనే ఆ త్రిపురాసుర సంహారం జరుగుతుంది
ఆ అలా వచ్చినప్పుడు మనలో ఏడుపు అన్నది, ఆ కన్నీటి బిందువులు అన్నది వచ్చి, ఏడుపు అని మనం అంటున్నాం, కంట్లోంచి వచ్చింది కాబట్టి ఏడుపు అంటున్నాం. లేకున్నా అది బాష్పాలు. ఆ బాష్పాలలో నీకు తెలియని ఆనందం జరిగి, అప్పుడు నువ్వు సృ దానికి ఏదైతే నువ్వు సంకల్పం చేసుకున్నావో, నీ మా మా కామ క్రోధ లోపాలను గాని, హరిషడ్వర్గాలు గాని, త్రిగుణాలను గాని, వేటినైనా అహాలను గాని, ద్వంద్వాలను గాని, శీతోష్ణ వేటినైనా తట్టుకోవడానికి శక్తి వస్తది. అప్పుడు నువ్వు చెయ్యగలుగుతావు. అది భగవంతునికి ఏళ్ళు పట్టింది, మనకు జన్మలు పట్టవచ్చు, చెప్పలేము. మనకు ఒకసారి లేదు, మహానుభావులు ఉంటే తొందర కూడా కావచ్చు, చెప్పలేము. కానీ మనలాంటి ఈ కలియుగంలో సాధారణ మానవులకైతే అరుదే అని నేను అనుకుంటున్నా. నా భావన. అవి బాష్పాలు, అది పరమశివుని కథలో చెప్పాడు. అది మన అంత శక్తి కలిగి మన బిందువులు పడితే కూడా, అవి కూడా భగవంతుని పాదాల మీద పడితే నిజంగా వాడు కన్నీటి బిందువులు, భక్తుడు నా కన్నీళ్లతో పాదాలు గడిగాడు కాబట్టి వాడికి ఇంకా మోక్షం ఎందుకు ఇయ్యాడు దేవుడు? తప్పకుండా ఇస్తాడు. అదే అలా భగవంతుని కాబట్టి రుద్రాక్షలుగా మారినాయి అవి. రుద్ర అక్షువులు అంటే రుద్రుని అక్షువుల నుండి వచ్చినవి, రుద్రుని కళ్ళ నుండి వచ్చినవి అవి రుద్ర అక్షువులు. అదండి రుద్రాక్ష. అది కాబట్టి అవి మంచివి, పవిత్రమైనవి. కాబట్టి అందరూ జరుగుతుంది, ధరిస్తే మంచి జరుగుతుంది. అందులో మన పురాణాలలో చెప్పారు, ఇది జరిస్తే ఇది, ఇన్ని జరిస్తే ఇది, శివునికి ఇష్టమైంది కాబట్టి ఇవన్నీ ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో చెప్పుకున్నారు. ఇది నా భావన అండి. మరి మీరంతా ఏమనుకుంటారో, కానీ నాకైతే మీరు చెప్పిన దానికి ఇలా భావన అని అనిపించిందండి. ఉంటానండి. జయ శ్రీకృష్ణ. మరి మీరంతా ఆమోదిస్తారనుకుంటా. జయ శ్రీకృష్ణ. అందులో ఒక వారవనిత చాలా పవిత్రంగా ఉంటూ తన వృత్తిని నిర్వహిస్తుంది. అంటే ప్రతి వృత్తిలో కూడా వృత్తి గౌరవం అని ఒకటి ఉంటుంది. తను చేసే పనిపైన శ్రద్ధ, దానిలో తల్లీనమవ్వడం, దానిని పరమాత్మగా భావించడం, దాన్నే మనం వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం. ఒక వేశ్యగా ఉంటూ కూడా తన దగ్గరికి వచ్చిన ప్రతి ఆ విటుణ్ణి సంతోషపరచడమే కాకుండా అతనిచ్చిన ద్రవ్యానికి సరిపోయే అన్ని రోజులకి సాక్షాత్తు అతని భార్యగా ఉంటూ భార్యాధర్మాలన్నీ కూడా నెరవేరుస్తుంది. అంటే ఒక భార్య భర్తకి ఎలా సేవ చేస్తుందో అలా సేవ చేస్తూ తన వేశ్యావృత్తిలో ఉంటుంది. ఆమె యొక్క నియమం. ఈ నియమాన్ని పరీక్షించడానికి ఒకసారి పరమశివుడే ఒక విటుని రూపంలో, ఒక శ్రేష్ఠి రూపంలో ఆమె దగ్గరికి వస్తాడు. ఆయన చేతిలో ధగాయమానంగా మెరిసేటువంటి అద్భుతమైన ఒక స్ఫటికలింగం, అలాగే ఆయన ఒంటి నిండా రుద్రాక్షమాలలు ధరించి ఉంటాడు. అలాంటి విటుణ్ణి చూచినటువంటి మరుక్షణమే ఆ వేశ్య, సరే డబ్బులు ఇస్తారు కనుక, ఆమె వారవనిత కనుక ఆమె వృత్తి ధర్మంగా ముందు ఒప్పుకుంటుంది. తర్వాత అతని చేతిలో ఉన్న శివలింగాన్ని చూచి, ఆత్మలింగాన్ని అంటే ఆ స్ఫటికలింగాన్ని చూచి ఆశ్చర్యం ఉంది. దాని మహిమను తెలుసుకొని అది ప్రతిరోజు అనేకమైన పుట్ల కొద్ది బంగారాన్ని వర్షించేటువంటి ఆ మహిమగల మణిగా తెలుసుకొని తన ప్రియసఖితో అది కావాలని అడగమని చెబుతుంది. అప్పుడు ఆ విటుని దగ్గరికి తను వెళ్ళి, మా అమ్మగారు చాలా సంతోషపడ్డారు మీ రాక చేత, కానీ కొంచెం విషాదంతో కూడా ఉన్నారు అంటుంది. ఏమిటి ఆమె కలిగినటువంటి విషాదం? విషాదంతో ఉన్న స్త్రీతో సంభోగించడం కష్టం, కాబట్టి ఆమెకి ఏం కావాలనో అడగమనండి, నేను నెరవేరుస్తానంటాడు పరమశివుని వేషంలో వచ్చినటువంటి విటుడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, అమ్మా, మా స్వామికి, ఆ స్వామివారి దగ్గర ఉన్న ఆ మణిని నాకు గనక ఇస్తే నేను అతనితోటి ఒకరోజు కాదు 3 రోజులు కూడా భార్యగా ఉండడానికి, నేను పాతివ్రత్యంతో ఉండడానికి, నేను పతివ్రత ధర్మాలు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నానంటుంది. అప్పుడు అతను, ఆ మణిని ఇస్తాను కానీ దాన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి,
పూజాగృహంలో పెట్టాలి అని చెప్పి చెబుతాడు. అయితే ఆ వేశ్య దగ్గర ఒక కోతి, ఒక కోడిపెట్ట 2 కూడా ఉంటాయి. ఆ కోతికి, కోడిపెట్టకు ప్రతిరోజు కూడా అది పెంపుడు జంతువులు. ఈ రెంటిని కూడా పెంపుడు పక్షిని, పెంపుడు జంతువును చక్కగా రుద్రాక్ష మాలలతో అలంకరించి ఎంతో వాటిని అపురూపంగా పెంచుకుంటూ ఉంటుంది. వాటికి చెవులకు కర్ణకుండలాలు ఆ కోతికి, అలాగే గళంలో మాలలు ఇవన్నీ వేసి ఆ కోడిని, ఆ కోతిని రెంటిని కూడా ఎంతో అబ్బురంగా పెంచుకుంటూ ఉంటుంది. అయితే అపురూపంగా పెంచుకుంటూ ఉంటుంది. ఈ విటుడు అక్కడికి వచ్చేసి ఆమెకిస్తే ఆ ఇచ్చిన మణిని పూజాగృహంలో పెట్టేసి ఇతనితో ఆమె గడపడానికి వచ్చి మంచిగా, శుచిగా, రుచిగా మడితో అతనికి వంట వండి పెట్టి ఆ రోజు అతనితో సంగమించడానికి సిద్ధపడుతూ ఉంటే ఒక్కసారి ఎక్కడి నుంచో భయంకరమైనటువంటి ఒక అగ్ని, అగ్ని అనేక రకాలుగా ఉంటుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దావాగ్ని, బడబాగ్ని, జఠరాగ్ని, అలాగే భౌమాగ్ని అని 4 రకాల అగ్నులు ఉంటాయి. వాటిల్లో ఈ భూ సంబంధమైన అగ్ని రూపంలో పెద్ద కార్చిచ్చు వ్యాపించేసి అలా వేషతో ఉన్నటువంటి ఆ విటుడిని, ఆ మందిరాన్ని, ఆ కోడిని, ఆ కోతిని అందరినీ కూడా దహించి వేస్తూ మొత్తం ఉన్నట్టుగా ఆ మందిరం అంతా కూడా వేశ్యా మందిరం కాలిపోతుంది. అలా కాలిపోయిన తర్వాత ఈ రాజుగారు ఎవరైతే పిల్లలు లేరని చెప్పి పరితపించి స్వామివారి ఆశీస్సులతో భగవత్ కృపచేత 2 పుత్రులను కొంటాడో ఆ 2 పుత్రులు కూడా తాత్వికంగా ఉంటూ రాజోచిత విద్యలైన శస్త్రాస్త్రాలను అభ్యసించకుండా గురుకులానికి వెళతామని, బ్రాహ్మణోచితమైనటువంటి వేదాభ్యాసాలన్నీ కూడా చేస్తామని, భగవంతునిపైనే మనసును తల్లీనం చేస్తూ లగ్నం చేస్తూ ఉంటామని చెప్పి చెప్తూ ఉంటే రాజుగారు చాలా భయపడిపోయి వీళ్ళు ఎవరు అని చెప్పేసి వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతం అడిగితే అది ఆ కోడి, రుద్రాక్షలు ధరించినటువంటి కోడి, కుక్క, ఆ కోడి, కోతి ఈ 2 కూడా ఈ జన్మలో నీవు అడిగినట్లుగా నీకు పుత్రులుగా జన్మించారు. ఆ తర్వాత కాలిపోయిన వెంటనే ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆ వేశ్యను సాలోక్య మోక్షాన్ని ఆమెకిచ్చేసి ఆమె కనిపించి పుష్పక విమానంలో ఆ వేశ్యను పైకి తీసుకుని వెళ్తాడు. ఇదంతా దేనివల్ల జరిగింది అంటే ఆమె రుద్రాక్ష మహిమ తెలిసి రుద్రాక్ష ధారణ చేస్తూ రుద్రాక్షలు ధరింపజేస్తూ తన పెంపుడు పక్షిని, పెంపుడు జంతువుని శివపరంగా పూజించింది కనుక శివునికి ప్రీతికరమైన రుద్రాక్షలు ధరింపచేసినందువల్ల ఆమె సాలోక్య మోక్షాన్ని సాక్షాత్తు భగవంతుడు శివుడే కైలాసాన్ని నుంచి ఆమె కోసం అని చెప్పి వచ్చి విటుని రూపంలో అక్కడ కనిపించడం, తర్వాత ఆమె ఇల్లును కాల్చేసి మళ్ళీ ఆమెకు అవన్నీ కూడా ప్రసాదించేసి సాలోక్య మోక్షంతో ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళడం ఆ కథలో ఉంటుంది. దీని అంతటికీ కారణం ఏమిటి అంటే రుద్రాక్ష మహిమ. రుద్రాక్షలు ఎక్కడ ఉంటాయో ఆ రుద్రాక్షల్లో ఇప్పుడు వ్యాపారాత్మకంగా పంచముఖాలు, చతుర్ముఖాలు, ఏకముఖి అని, దీనికైతే ఎక్కువ ధర అని, దానికైతే తక్కువ ధర అని, దీనికి తక్కువ మహిమ అని, ఎక్కువ మహిమ అని వ్యాపారాత్మకంగా చాలా చెడు చేశారు తప్ప రుద్రాక్షనే. ఒక పండు పండేటప్పుడు ఒక చెట్టు కాసిన కాయల్లో మొదటి కాసిన కాత ఒక రకంగా ఉంటుంది, రెండవ కాత ఇంకో రకంగా ఉంటుంది, ఇక ఆ కోలు అయిపోయి కాత ఆగిపోయే సమయంలో కాసే పిందెలు వేరే రకంగా ఉంటాయి. కనుక వాటిల్లో ఉన్నటువంటి రూపాలను బట్టి వాటికి ధరలు నిర్ణయం చేసి ఇది గొప్పది, ఇది తక్కువది అని చెప్పడం కాకుండా రుద్రాక్షలన్నీ కూడా రుద్ర సంభవాలే కనుక, శివుని యొక్క సృష్టి కనుక వాటిని ధరించితే ఆ రుద్రాక్ష నీరు పారితే అంటే శరీరానికి ఎప్పుడు తాకి ఉంటే రుద్రాక్షలు చాలా మంచిని చేకూరుస్తాయి. అందుకనే శిరస్సు పైన, తలపైన, చెవులకి, మోచేతులకి, ముంజేతులకి, అలాగే మణికట్టు దగ్గర, అలాగే గళంలో, కంఠంలో అనేక రుద్రాక్షలను ధరిస్తూ వాటిల్లో పెద్ద, చిన్న, గొప్ప, తక్కువ అని లేకుండా రుద్రాక్ష అయితే చాలు. అసలైన రుద్రాక్షలు అలా కనుక ధరిస్తే తప్పకుండా వాళ్ళకి శివ సాలోక్యం కలుగుతుంది అని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. రుద్రాక్ష మహిమ చాలా గొప్పది. అనేక పురాణాల్లో కూడా వర్ణించబడింది. అసలు రుద్రునికి ప్రీతికరమైందే రుద్రాక్ష. రుద్ర అక్ష అంటే శివుని యొక్క అక్షము నుంచి కంటి నుండి జాలువారి పడింది కనుక ఆ పడినటువంటి కన్నీటి బిందువులు
వాటిని మనం అశ్రువులు అనకుండా ఆనంద బాష్పాలంటే బాగుంటుంది. అది మానవాళిని రక్షించడం కోసం భూమిపైన జాలువారినటువంటి శివద్రవ్యం. అలాంటి శివద్రవ్యమే రుద్రాక్ష చెట్టుగా అవతరించడం, దాని యొక్క కాయలను మన వాళ్ళు రుద్రాక్షలుగా, పూసలుగా ఒంటిపైన ధరించడం, అది సాక్షాత్తు శివుణ్ణి తమ వెంట పెట్టుకున్నంత గొప్పతనం. అయితే జపం చేసే రుద్రాక్షమాల వేరుగా ఉండాలి, ధరించే రుద్రాక్షమాల వేరుగా ఉండాలి అని చెప్పి మా గురువుగారు చెప్తూ ఉంటారు. ధన్యవాదాలు. మీ రంగి సత్యనారాయణ, మంథని. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, ట్రేసీ హిల్స్ అనే ప్రాంతంలో మా అల్లుడు గారి తమ్ముడింట్లో ఉన్నాను. ఇక్కడ మా చెల్లెళ్ళు, బంధువులు, అక్కలు, చెల్లెళ్ళు అందరినీ కలుసుకోవడానికే వచ్చాము, నేను, నా భార్య. అలాగే నిన్న మొన్న 2 రోజులు కూడా పురాణవేత్త, బహుభాషా కోవిదులు, మహాపండితులు, ఋషిపీఠ స్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని 2 రోజులు కూడా మన మంథని వాళ్ళ ఇళ్లల్లో కలుసుకొని వారిని సేవించుకొని వారిచ్చిన ఫలప్రసాదాన్ని సంగ్రహించడం జరిగింది. జల్వెంచ రామన్న గారి పుత్రుడైనటువంటి జల్వెంచ రాజశేఖర్ గారింట్లో, మాధవి గారింట్లో, మన గ్రూప్ సభ్యురాలైనటువంటి గలివెంచ మాధవి గారింట్లో మొన్న, అలాగే నిన్న మన గ్రూపు సభ్యురాలైనటువంటి శ్రీమతి శ్రీధనం గంగా సత్యనారాయణ గారి ఇంట్లో కలవడం, మంథని వాళ్ళందరినీ కలుసుకోవడం, అందరూ ఈ రుద్రాక్షలు పూజించడం, ధరించడం అన్నీ కూడా చూశారు. గురువు గారు కూడా రుద్రాక్షలు ధరిస్తారు. అంత అద్భుతమైనటువంటి, ఒకరోజు తులసి మహిమ గురించి అలా అనేక రకాలైనటువంటి ప్రసంగాల్లో వారు రుద్రాక్ష ప్రసంగం కూడా చేస్తూ ఉంటారు. అలాంటి మహానుభావుల యొక్క సంసర్గం ఇలాంటి సప్త సముద్రాల అవతల కాలిఫోర్నియా రాష్ట్రంలో మాకు లభించడం, 2 రోజులు వరుసగా వారిని దర్శించుకోవడానికి వెళ్ళి రావడం చాలా ఆనందంగా ఉన్నది. రుద్రాక్ష మనందరినీ కూడా, నమ్మేవారిని అందరినీ కూడా కాపాడుతుంది కనుక రుద్రాక్షకు జయము కలుగాక. అందరం రుద్రాక్షను ధరించాలి, రుద్రాక్షలు పూజించాలి. పూజా రుద్రాక్షలు వేరు, జపరుద్రాక్ష మాలికలు వేరు. వీటినన్నిటికీ కూడా పూజించాలి. పూజాగృహంలో కూడా రుద్రాక్ష ఉంటే మంచిది. ఒంటికి తగిలి ఉన్న రుద్రాక్ష చాలా మంచి చేస్తుంది అని చెబుతూ, చక్కని రుద్రాక్ష శివుని యొక్క కంటి నుంచి జాలువారిన జల బిందువులే అని చెప్పినటువంటి ప్రశ్న సంధించినటువంటి అశోక్ గారికి, అలాగే నా నుంచి సమాధానాన్ని కోరిన తమ్ముడు చిరంజీవి, సాహితీవేత్త, మంచి పండితుడు, ఈ మంథని పీపుల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు అయినటువంటి రాముడుగు తమ్ముడిని కూడా, వేణు తమ్ముడిని కూడా ఆశీర్వదిస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. నేనటి జిజ్ఞాస కార్యక్రమంలో రుద్రాక్ష మహిమను గురుచరిత్ర ఆధారంగా అద్భుతంగా వివరించిన బ్రహ్మశ్రీ రంగిసత్యనారాయణ గారికి, శ్రీమతి రాధ గారికి, శ్రీమతి శశికళ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రోత్సాహకర స్పందన తెలిపిన శ్రీమతి శోభా జోషి గారికి, శ్రీమతి సులోచన గారికి, శ్రీమతి వనజ గారికి, శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీ వేణు గారికి, శ్రీ మధుసూదనరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సభ్యులందరికీ ధన్యవాదాలు.